ప్రియమైనటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు అలాగే సంఘస్థులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు దయచేసి ఒక విషయాన్ని గమనించండి. ఏమిటి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసినందువల్ల అందరికీ నచ్చుతుంది అనేటటువంటి ఒక ఉద్దేశాన్ని నేను గ్రహించగలుగుతాను. అలాగే షేర్ చేసినందువల్ల అనేకులు చూడటానికి అవకాశం కలుగుతుంది. మీరు సహాయపడ్డవారు అవుతారు అనేకులు చూడటానికి. ఇక మూడవదిగా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసినందువలన మీ దగ్గర నుంచి నాకు వచ్చేది, నా దగ్గర నుంచి మీకు వచ్చేది. కానీ మేము వాక్యం చెప్పడం, ప్రార్థన చేసిన కారణంగా మీకు ఆశీర్వాదం వస్తుంది. మాకు చెప్పాలి, అనేకులను ప్రోత్సహించాలి అనే అవగాహన మాకు కలుగుతుంది. కనుక దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. దేవునికి మహిమ కలిగిన కాక. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 13వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో నుండి 13వ కీర్తనలో ఈ రీతిగా రాయబడి ఉంది. నేను చదువుతున్నాను, వినండి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచిదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? చాలా చక్కనైనటువంటి మాట అండి. దావీదు గారు ఈ కీర్తన రాసుకుంటూ దేవునితో సహవాసం చేస్తున్నాడు కనుక దేవుడిని ప్రత్యేకించి అడుగుతూ ఉన్నాడు ఈ విషయాన్ని. ఏమిటి అంటే యెహోవా అంటే దేవుణ్ణి పిలిచి దేవునితో చెప్తున్నాడు, యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు? దేవుడు మరిచేవాడా, మనిషి మరిచేవాడా? ఒకసారి ఆలోచించండి. మనిషి అన్నవాడు ఈరోజు చూస్తే రేపు మర్చిపోతాడు, ఈ క్షణం చూస్తే మరు క్షణం మర్చిపోతాడు. ఉదయం జ్ఞాపకం మనం ఏదైనా మాట్లాడితే సాయంత్రానికే మర్చిపోతాడు నాలాంటి వాళ్ళు. కానీ దేవుడు ఎన్నడూ మరిచేవాడు కాడు. ఎందుకు తెలుసా? దేవుడు ఉన్నవాడు, అనువాడు, ఆదియును అంతమును తానే అయి ఉన్నవాడు. నిన్ను పోషించేవాడు ఆయనే, నిన్ను లయపరచువాడు ఆయనే, నిన్ను పుట్టింప చేయువాడు కూడా ఆయనే. ఆయన లేకుండా ఏది జరగలేదు, జరగదు. ఇది తథ్యం. వాక్యం సెలవిస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన లేకుండా ఏది కలగలేదు అని చెబుతూ ఆయా 14వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే, ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చింది అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన నిన్ను నన్ను విడిచిపోయేవాడు, మర్చిపోయేవాడు, త్రోసివేయేవాడు కాడు. ఈ విషయాన్ని గమనించాలి. కానీ దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు అని అడుగుతున్నాడు. అంటే దావీదు దృష్టి ఏమిటి అంటే దేవుడు మర్చిపోయేవాడు, కానీ దేవుడు ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి, గుర్తించాలి. ప్రియ దేవుని సంగమా, మనం గుర్తించగలుగుతూ ఉన్నామా? మనకు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే, ఆయన సాయం చేసిస్తే ఆయన మర్చిపోలేదు. మనం ప్రార్థన చేసిన వెంటనే ఆయన కార్యం చేయకపోతే, సహాయం చేయకపోతే, రావాల్సిన డబ్బులు రాకపోతే, రావాల్సిన ఆస్తులు రాకపోతే ఆయన మర్చిపోయినట్టు. ఇదేనా మన తపన? దావీదు అదే చెప్తున్నాడు. ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతామని అడుగుతున్నాడు. ఎందుకు? ఆయనకు వచ్చిన కష్ట సమయం వచ్చింది. ఆ కష్ట సమయంలో కొరికే విరోధి అయిపోయాడు, శత్రువు అయిపోయాడు. అలాంటి టైంలో మా ఒకసారి శత్రువు అయ్యాడు. కానీ అలాంటి సమయంలో ఈయన ఏమనుకుంటున్నాడంటే ప్రభు మర్చిపోయాడు అనుకుంటున్నాడు. ప్రభు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. ఆయన ఎల్లవేళలా నిన్ను నన్ను గుర్తుపెట్టుకునేవాడు. ఈ విషయాన్ని గమనించాలి ప్రియ దేవుని సంగమా. నువ్వు గమనించకపోతే నష్టపోయేది ఎవరంటే నువ్వే, కానీ వేరే ఎవరు కాదు. దేవుడు నష్టపోడు, నేను నష్టపోను, నువ్వు నష్టపో. కానీ అది ఆలోచన చెయ్యకపోతే నువ్వు నష్టపోతావు, నేను నష్టపోతాను. దేవుడు కూడా ఒక విషయంలో నష్టపోతాడు. ఏంటో తెలుసా? నువ్వు దేవుడికి దూరం అవుతావు కనుక దేవుడు కూడా నిన్ను నష్టపోతాడు. కానీ దేవుడు నష్టపోవడానికి ఇష్టపడడు. నెక్స్ట్, నిన్ను వదులుకోవడానికి ఇష్టపడేవాడు దేవుడు కానే కాడు. ఎందుకు? ఆయన నిన్ను పుట్టించాడు కానీ నువ్వు ఆయన్ని పుట్టించలేదు. ఆయన నిన్ను తన చేతులతో తయారు చేశాడు కానీ నువ్వు తనను చెయ్యలేదు.
నీకు తన జీవాత్మనిచ్చాడు, నువ్వు తనకు జీవాత్మని ఇవ్వలేదు. ప్రియ దేవుని సంఘం, ఈ విషయాన్ని ఆలోచించాడు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండుదని లోపరుచుకోనండి అని. నువ్వు ఫలించడానికి ఇష్టపడుతున్నావు, విస్తరించడానికి ఇష్టపడుతున్నావు, అభివృద్ధి చెందడానికి ఇష్టపడుతున్నావు, భూమిని సొంతం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావు, భూమిని నిండించడానికి ఇష్టపడుతూ ఉన్నావు. ప్రియ దేవుని సంగమా, దేవుని చెప్పిన బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం ఏమిటి? నీ ఆశీర్వాదం ఏమిటి? ఎందుకు నువ్వు ఆ విధంగా అంటున్నావు? ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు అని. దేవుడు నిన్ను మర్చేవాడు ఎన్నడూ కాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను నన్ను తయారు చేసిన వాడు కాబట్టి ఎల్లవేళలా ఆయన్ను గుర్తుపెట్టుకునేవాడు. ఆయన నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. కానీ దావీదు ఆ విషయం తెలిసి కూడా ఆ విధంగా ప్రశ్నించి అంటున్నాడు, నిత్యము నన్ను మర్చిపోదువా అని అడుగుతుండవు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను కానీ నన్ను కానీ నిత్యము మరచేవాడు, ఆయన మర్చేవాడు కాడు. ఎందుకో తెలుసా? ఆయన కోసం కాదు, నీ కోసం నిన్ను తయారు చేసి నీ ఎముకలో ఒక ఎముకను తీసి నీకు భార్యగా సహకారినిగా ఇచ్చి నీకు సంతానోత్పత్తిని ఇచ్చి మిమ్మల్ని ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిర్ణయించండి, దాన్ని లోపర్చుకోండి అని ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టడానిక, నిన్ను మర్చిపోవడానిక? ఆయన నిత్యము మర్చిపోతావా అని అడుగుతున్నాడు. నిత్యము ఎందుకు మర్చిపోతాడు? మనం తప్పులు చేసి మనం ఆయన్ని విడిచిపెడితే మనం మర్చిపోయిన అవుతున్నాం. కానీ దేవుడు ఎప్పుడు నిన్ను మరచేవాడు కాడు. యెహోషువ గ్రంథంలో ఆ మొదటి అధ్యాయంలో చూసినట్లయితే కొన్ని మాటలు ఉన్నాయి. నువ్వు జడియకము, ధైర్యంగా ఉండము, నువ్వు దిగులు చెందకము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉంటే, ఆయన మర్చిపోయేవాడైతే నీకు ఎందుకు ఆ మాటలు చెప్పాలి? ఎందుకు ఆశీర్వాదం ఇవ్వాలి? ఆలోచించు ప్రియ దేవుని సంగమా. ఆయన మర్చేవాడు కాడు. కానీ దావీదు ఆ మాట వాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన కష్ట సమయంలో తిరిగి 23వ కీర్తనకు వచ్చేసరికి అక్కడ అంటాడు చాలా చక్కగా క్లుప్తంగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నా శత్రువుల ఎదుట నాకు విందు ఏర్పాటు చేశాడని చెప్పేసి చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నిన్ను విడువను ఎడబాయను, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నీతో ఉంటాను అని చెప్పాడు. అటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడతాడా? నిన్ను దూరం పెట్టడానికి ఇష్టపడతాడా? నథింగ్. అలాగే ఎప్పుడు కూడా జరగదు. ఆయన విడిచేవాడు కాదు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? నీ బ్రతికి ఎలా ఉంది? ఆయనను కావాలని వదులుకుంటున్నావా? అక్కర్లేదని వదులుకుంటున్నావా? కావాలని ఆయన వెంటబడుతున్నావా? కావాలని ఆయనతో తిరుగుతూ ఉన్నావా? కావాలని ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఏ విషయంలో నువ్వు చేస్తున్నావు? నిన్ను నువ్వే ఒకసారి పరిశీలించుకుంటే, దావీదు వలె నువ్వు ఆ మాట వాడకుండా యెహోవా నాకు కాపరి అని దావీదు 24వ కీర్తనలో 23వ కీర్తనలో చెప్పినట్లుగా నీవు కూడా నా దేవుడు నాకు కాపరి, నాకు ఎల్లవేళలా తోడుగా ఉంటాడు, నన్ను ఎప్పుడు విడిచిపెట్టడు, నా కలిమిలో కానీ నా లేములో కానీ ఎల్లవేళలో ఉంటాడు, నాకు లేమే కలగదు అని చెప్పి దేవుణ్ణి నువ్వు వెంబడిస్తావు. అంతేకాదు, నీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి ఎంటనే నీకు ఇందు ఏర్పాటు చేస్తాడు దేవుడు, నువ్వు ఆయన ఎందు నమ్మిక ఉంచితే. కానీ అది నీ నమ్మికలో ఉంది. అది ఆలోచించు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ. నువ్వు ఎన్ని ఆలోచన చేయకపోతే దేవుడు నీకు దూరంగా ఉంటాడని నువ్వు అనుకుంటున్నా, కానీ ఎల్లవేళ ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను తన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? నీ చెయ్యి పట్టుకొని తను ఎందుకు నడిపిస్తాడో తెలుసా? ఎక్కడ ఏ గుమ్ములో పడతావో, ఎక్కడ ఏ పాపంలో పడతావో, ఎక్కడ ఏ నరకంలో దిగిపోతావో అనే ఆలోచనతో నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. అది నువ్వు గుర్తించాలి. అది నువ్వు గుర్తించకపోతే నువ్వు ఖచ్చితంగా పాపంలోనే కూరుకుంటావు, గుమ్ములోనే పడతావు. అది జిగటగల దొంగ ఊబిలో నువ్వు పడతావు. ఆ జిగటగల దొంగ ఊబిలో నుంచి నువ్వు నీ అంతటి బయట రమ్మన్నా రాలేవు. మరలా నీ దేవునికి తోడై ఉండాలి, అప్పుడే నువ్వు రాగలుగుతావు. ప్రియ దేవుని సంగమా, ఈ విషయాలను గమనించాలని తెలియచేస్తూ ఒక్క మరల జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అంటున్నాడు యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు? నిత్యము నన్ను మర్చిపోదువా?
అని చెప్తున్నాడు. దేవుడు నిన్ను ఎన్నాళ్ళ వరకు కాదు, ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టేవాడు కాదు, ఒక్క సెకండ్ కూడా నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిత్యము నిన్ను వెన్నంటి నడిపిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.